సో ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఇక్కడ ఈరోజు రీడింగ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. సో వెల్కమ్ టు 6 of Wands. దిస్ ఈజ్ శ్రద్ధ. యూ ఆల్సో నో మీ యాజ్ 6 of Wands. ఓకే, యువర్ పర్సన్ ఈజ్ వెరీ సాడ్, వెరీ సాడ్. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఎస్, మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. బట్ వాట్స్ ద రీజన్ అంటే ఈ పర్సన్ డే అండ్ నైట్ మీకోసం ఆలోచిస్తున్నారు. దే ఆర్ థింకింగ్ అబౌట్ సెండింగ్ ఏ మెసేజ్ ఆర్ కాల్ మీకు పంపించాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ పర్సన్ ఒకవేళ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసి మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేస్తే మీరు సడన్లీ ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నారు. ఇక్కడ అగైన్ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఇంకా మీతో పెట్టుకోవాలని అనుకోవట్లేదు. ఈ పర్సన్ మీతో చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఈ డెసిషన్ తీసుకుంటున్నారు. ప్రీవియస్లీ ఈ పర్సన్కి 2 ఆప్షన్స్ ఉండేవి. ఆప్షన్స్ ఏంటి అని అంటే, ఒకటి మీతో కంప్లీట్గా మాట్లాడకుండా ఉండిపోవడం, ఇంకొకటి మీకు కమిట్ అవ్వడం. ఈ 2 ఆప్షన్స్ ఉండేవి. బట్ ఈ 2 ఆప్షన్స్లో ఈ పర్సన్ ఇప్పుడు మీకు కమిట్ అవ్వడానికే డిసైడ్ అయ్యారు, ఆ డెసిషన్ తీసుకున్నారు. సో దే ఆర్ చూజింగ్ యూ ఓవర్ ఈగో. ఓకే, మేబీ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ ఏదో రాంగ్ చాయిస్ చేసుకుని ఉండొచ్చు. బట్ ఇప్పుడు రైట్ చాయిస్ చేసుకుని మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీరు ఈవెన్ దో ఈ ఫైట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్తో స్టార్ట్ అయినా మళ్ళీ మీ రిలేషన్ తర్వాత మీరు మళ్ళీ నార్మల్ అయిపోతారు అని అనుకుంటున్నారు. సో దిస్ పర్సన్ ఈజ్ వెరీ హ్యాపీ థింకింగ్ అబౌట్ యూ. మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ప్రజెంట్ అంటే, ఒక క్వీన్ ఆఫ్ కప్స్, ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు. యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. మీ సెల్ఫ్ కేర్ ఎక్కువ తీసుకుంటున్నారు. మీ ఫిజికల్గా మిమ్మల్ని చూస్తే ఎవరైనా కూడా వావ్ ఫ్యాక్టర్లా ఉంటుంది అనమాట. అంత బాగా కేర్ తీసుకుంటున్నారు మీరు. సో చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని. అండ్ చాలా స్టెబిలిటీ అనేది కూడా వచ్చింది మీకు, ఫినాన్షియలీ ఆర్ కెరీర్ వైజ్ స్టెబిలిటీ కూడా వచ్చింది. సో అది కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. యూ డోంట్ నో అబౌట్ దాట్. దే ఆర్ గ్యాదరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ ఫ్రమ్ అదర్ పీపుల్. ఓకే, అండ్ ఈ పర్సన్ మీకు అసలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు మళ్ళీ అని అంటే, బికాజ్ ఆఫ్ యువర్ కైండ్నెస్. ఈ పర్సన్కి తెలుసు మీరు చాలా కైండ్ పర్సన్, హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్, లైక్ ఎన్ ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీలో ఉంటారు మీరు అని తెలుసు. కానీ సడన్లీ మీరు ఈ పర్సన్తో డిటాచ్ అయిపోయేసరికి కొంచెం ఓవర్ థింకింగ్ అనేది స్టార్ట్ చేశారు మీ రిలేషన్షిప్ కోసం. ఇంకా వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడాలి అంటే. ఈ పర్సన్కి కొంచెం ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ అనేది కూడా కనబడుతుంది. మేబీ పాస్ట్ రిలేషన్షిప్కి మీ మధ్య జరిగిన పాస్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మీ పర్సన్ అడుగుతారు. అడిగిన వాటికి మీ పర్సన్ దగ్గర రిప్లైస్ ఉండకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలేమో అని అనుకుంటూనే ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. ఈ వీడియో చూసేలోపు మీకు మెసేజ్ ఆర్ కాల్ రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్ విల్ టేక్ అరౌండ్ 48 hours. దే విల్ టేక్ దేర్ ఓన్ టైమ్. ఈ పర్సన్ 48 hours ఈ పర్సన్ దే విల్ మేకప్ దేర్ మైండ్. దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. ఓకే, కానీ ఈ పర్సన్ అంటే మీకు ఇంకా సాఫ్ట్ కార్నర్ అనేది ఉంది. ఈవెన్ దో దే గోస్టెడ్ యూ అండ్ ఒక డిస్రెస్పెక్ట్ఫుల్ మేనర్లో ట్రీట్ చేశారు మిమ్మల్ని.
అది ఎందుకు అలా చేశారు ఆ టైంలో అనేది మీకు ఇంకా అర్థం కాని పాయింట్. మీతో చాలా క్లోజ్గా ఉంటూ మీకు ఒక సపోర్టింగ్గా ఉంటూ మీ పర్సన్ సపోర్టింగ్ సిస్టంలా ఉన్నారు మీ పర్సన్. సేమ్ వే మీరు కూడా అలానే ఉన్నారు మీ పర్సన్కి. కానీ సడన్లీ ఈ పర్సన్కి మీకు మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడం అండ్ మీరు సెపరేట్ అవ్వడం అనేది జరిగింది. బట్ సెపరేట్ అయ్యారు, బట్ అగైన్ రికన్సైల్ కూడా అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఈ పర్సన్. మీరు ఈ పర్సన్కి ఒక ఆప్షన్ కాదు. మీరు ఎప్పుడూ ఈ పర్సన్ లైఫ్లో ఒక ఆప్షన్ కాదు. మిమ్మల్ని ముందు నుండే ఈ పర్సన్ ఒక ఎంపరర్ ఎంప్రెస్లా చూస్తూ వస్తున్నారు. కానీ డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ ఈ పర్సన్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది జరిగింది బికాజ్ ఆఫ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఈ పర్సన్ చైల్డ్హుడ్ నుండి ఆ బ్యాగేజెస్ అనేవి క్యారీ చేస్తూ వచ్చారు. చైల్డ్హుడ్ ట్రామా క్యారీ చేస్తూ వచ్చారు. అండ్ బికాజ్ ఆఫ్ సమ్ డిస్టర్బెన్సెస్ ఈ పర్సన్ మీతో సరిగా బిహేవ్ చేసి ఉండకపోవచ్చు. ఆ బిహేవియర్ సరిగా లేకపోయినా కూడా మీరు అడ్జస్ట్ అవుతూనే వచ్చారు. బట్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ అంటే ఒక డీప్ బాండింగ్లోకి వెళ్ళిపోయారు మీరు మీ పర్సన్తో. కానీ మీ పర్సన్ అంత డీప్ బాండింగ్లోకి వెళ్ళకుండానే మీరు ఇమాజినేషన్ అనేది మీకు స్టార్ట్ అయింది. ఓవర్ ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి మీ పర్సన్ అంటే. కానీ ఇవన్నీ మీకు మీ వరకే ఉండిపోయాయి. కానీ మీ పర్సన్ ఎందుకు అంత డీప్ బాండింగ్గా తీసుకోలేదు దీన్ని అంటే మీ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు మీతో ఎక్కువ డిస్కస్ చేయలేదు. తను ఏవైతే మీ దగ్గర ప్రాబ్లమ్స్ అని చెప్పేవారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరే క్లియర్ చేస్తూ వచ్చేవారు. బట్ అగైన్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ విత్ అ బ్యాగేజ్, విత్ దేర్ పాస్ట్ బ్యాగేజెస్. తన పాస్ట్ రిలేషన్షిప్ ఒకవేళ ఫెయిల్యూర్ అయి ఉంటే అది కూడా మీతో చెప్తారు. అండ్ దే ఆర్ లీవింగ్ సమ్ సిచ్యువేషన్, దే ఆర్ లీవింగ్ సమ్ వన్, దే ఆర్ ఫేసింగ్ దేర్ పాస్ట్ లైఫ్ కర్మ. ఇదంతా కూడా మీతో డిస్కస్ చేస్తారు. అసలు తనున్న సిచ్యువేషన్ ఏది కూడా సరిగా లేదు, హ్యాపీగా లేదు. మనకి స్టార్టింగ్ కార్డ్ మూన్ కార్డ్, ఇల్యూజన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి. గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అన్నట్టుగా ఈ పర్సన్ అన్నీ నమ్ముతారు, తర్వాత మోసపోతూ ఉంటారు. బట్ ఏదైతే జెన్యూన్ థింగ్ ఉంటుందో అది నమ్మరు. ఓకే, ఏదైతే జెన్యూన్ ఆపర్చునిటీ వస్తుందో తన లైఫ్లోకి దాన్ని సెల్ఫ్ సాబిటేజ్ చేసేస్తారు, తర్వాత సఫర్ అవుతారు. సో అలా లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది అనే ఆలోచన కూడా ఉండదు ఈ పర్సన్కి. ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ నౌ దే వాంట్ టు టాక్ టు యూ. ఇది ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారంటే మీ వే ఆఫ్ టాకింగ్ ఏదైతే ఉందో బిఫోర్ దిస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఆ వే ఆఫ్ టాకింగ్లో మీరు మీ పర్సన్తో ఎప్పుడు ఎలా మాట్లాడేవారో అలా మాట్లాడలేదు మీరు. దట్ ప్యాంపరింగ్ అండ్ నర్చరింగ్ ఆ వర్డ్స్ అండ్ దట్ అన్కండిషనల్ లవ్ ఈజ్ మిస్సింగ్. సో ఇప్పుడు అదే ఈ పర్సన్కి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ కూడా కనిపిస్తుంది. మీతో మాట్లాడాలి అంటే మీరు ఆ కాన్వర్సేషన్ ఒక ఆర్గ్యుమెంట్తో స్టార్ట్ చేస్తారు. దెన్ యూ విల్ స్టార్ట్ ఫైటింగ్ అండ్ అగైన్ యూ విల్ కూల్ డౌన్. సో దే డోంట్ వాంట్ టు ఫైట్ విత్ యూ, కానీ మీతో మాట్లాడాలని ఉంది. సో విత్ గ్రేట్ కరేజ్ ఒక డివైన్ టైమింగ్లో ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. దే డోంట్ వాంట్ టు లూజ్ యూ దిస్ టైమ్. దే ఆర్ నాట్, ఈసారి ఈ సెకండ్ ఛాన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఈ సెకండ్ ఛాన్స్ కోసమే మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తారు. బట్ ఈ సెకండ్ ఛాన్స్ అనేది అంత ఈజీ కాదు అని తెలుసు ఈ పర్సన్కి. లైక్ ప్రీవియస్ వన్, లాస్ట్ ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్లో ఈ పర్సన్ మీతో బ్రెడ్ క్రమింగ్, గ్యాస్ లైటింగ్ ఇదంతా చేస్తూ వచ్చారు. నో కాంటాక్ట్లో కూడా ఉండేవారు, అయినా మీరు ఏమనేవారు కాదు. కానీ సెకండ్ ఛాన్స్ వెరీ డిఫికల్ట్ ఫేస్ అనమాట మీ పర్సన్కి. కానీ మీకు చాలా హ్యాపీ ఫేస్ ఇది. ఓకే, బట్ ఇదంతా కూడా తర్వాత బ్యాలెన్సింగ్ చేసేస్తారు, బ్యాలెన్సింగ్ ఎనర్జీలో కనిపిస్తుంది. కాబట్టి నో ప్రాబ్లం. ఈ సెకండ్ ఛాన్స్ ఈజీ కాదని ఎందుకన్నానంటే మిమ్మల్ని బ్రెడ్ క్రమింగ్, గ్యాస్ లైటింగ్ ఇలా చేసి మేనేజ్ చేద్దామంటే కుదరదు మీ పర్సన్కి. మీరు చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేస్తారు
ఎక్కడ ఏది తేడా వచ్చినా కూడా వెంటనే అడుగుతారు మీ పర్సన్ని. అండ్ ప్రీవియస్లీ మీ పర్సన్కి ఏదైనా అల్టిమేటం ఇచ్చి ఉంటే మీరు, అది ఇప్పుడు ఉండదు. ఏదైనా కొంచెం డిఫరెంట్గా మీ పర్సన్ బిహేవ్ చేస్తే ఈ రిలేషన్ కంప్లీట్గా కట్ చేసుకుంటారు మీరు అనే ఫియర్ కూడా ఉంది ఇక్కడ ఈ పర్సన్కి. సో నౌ దే ఆర్ యాక్టింగ్ వెరీ రిగ్రెట్ఫుల్ అండ్ ఒక స్ట్రాటజిక్ మూవ్తో ఉంటుంది ఈ నెక్స్ట్ ఫేస్ అంతా కూడా. కానీ ఈ పర్సన్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే, యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్, యు ఆర్ వెరీ స్టేబుల్ పర్సన్, యు ఆర్ వెల్ సెటిల్డ్ పర్సన్, యు ఆర్ గుడ్ లుకింగ్ పర్సన్. సో అలా మీ మీద కొంచెం దే ఆర్ వెరీ నాట్ వెరీ లిటిల్ బిట్ సస్పీషియస్ అబౌట్ యూ. ఓకే, సో నెక్స్ట్ రీడింగ్లో నేను రిమైనింగ్ థింగ్స్ డిస్కస్ చేస్తాను. ఓకే, ఇట్స్ 11:11 ఆన్ ద క్లాక్. ఈ రీడింగ్ కంప్లీట్ అయ్యే టైంకి 11:11 ఆన్ ద క్లాక్. సో సీ యూ ఇన్ అనదర్ వీడియో. Type 11:11 in the comment section and claim this positive energy. Okay, so వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.